లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి, ఎన్నో అపజయాలు ఎదురవుతాయి, ఎన్నో సూటిపోటి మాటలు ఎదురవుతాయి. పట్టు వీడని విక్రమార్కుల్లాగా నువ్వు పట్టుదలతో ముందుకెళ్ళిపోతూనే ఉండాలి. రాళ్ళేసే వాళ్ళు ఉంటారు, కించపరిచి మాట్లాడే వాళ్ళు ఉంటారు, హృదయాన్ని బ్రద్దలు చేసేవాళ్ళు ఉంటారు, బంధాలు దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఎన్ని ఎదురైనా, ఏవి ఎదురైనా ఆఖరి దాకా కూడా, గమ్యాన్ని చేరేంత వరకు కూడా నీ హృదయం కృంగిపోయినా, నీ మనసు నిరాశలోకి వెళ్ళిపోయినా, మనుషులే నిన్ను వెనక్కి లాగేటట్టుగా మాటలు విసిరినా ఏవి పట్టించుకోకుండా అక్కడే దులుపుకొని ముందుకెళ్ళాలి. మనుషులు నిందించారని వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. మనుషులు సూటిపోటి మాటలు అంటున్నారని వాళ్ళ వైపు చూడకూడదు. కొన్నిసార్లు మనుషులనే మాటలకు గుండె బ్రద్దలైపోతాయి, నిరాశ నిస్పృహలు అలుముకుంటాయి, మన అడుగులు మన వేగానికి స్పీడ్ బ్రేకర్లు పడతాయి. అవునా? ఎలా ఉండాలో తెలుసా? ట్రైను రైల్వే స్టేషన్లో నుండి బయలుదేరిన తర్వాత గేదె అడ్డం వచ్చిందని ఆగిద్దా? చెత్తబండి వచ్చిందని ఆగిద్దా? ఓ ట్రక్ వచ్చి ఆగింది అని అది ఆగిద్దా? వన్స్ ఒక్కసారి స్టేషన్లో నుండి బయటకు వచ్చిందా మర్యాదగా పక్కకు పోవాల్సిందే. కాదు కూడదు, నేను ఎక్కడే ఉంటాను, నువ్వు ఆగమని ఎవరైనా అన్నారనుకో, బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది ట్రైను. ఆగిద్దా? కూర్చొని బాధపడిద్దా? అరే రే గేదె అడ్డం వచ్చింది, ఎవరైనా దాన్ని తరవండి, ఎవరైనా దాన్ని తోలండి అయ్యా అని ట్రైన్ ఆగిద్దా? సైరన్ ఇచ్చిద్ది, సౌండ్ ఇచ్చిద్ది, జరిగితే జరిగింది, లేకపోతే కొట్టుకొని వెళ్ళిపోద్ది యేసునామంలో. చెప్పు గట్టిగా హల్లెలూయా. నిందలు రాని, అవమానాలు రాని, ఆకలి దప్పులు రాని, ఏవి ఎదురైనా నువ్వు ఆగడానికి వీలు లేదు. అనేక మంది పట్టి వెనక్కి లాగుతారు, దుష్టశక్తులు పట్టి వెనక్కి లాగుతుంటాయి. అడుగు వేసిన తర్వాత అడుగు వెనక్కి తీయడానికి వీలు లేదు. యుద్ధ రంగంలో అడుగు పెడితే చావో రేవో తేలాలంతే. ఏంటి? చావో రేవో అంతే. పట్టుదల అలా ఉండాలి, పడితే పట్టు అట్లా ఉండాలి. ఆ ప్రారంభ రోజుల్లో శాల్యమన్న నన్ను సౌండ్ సిస్టమ్ పరిచర్యలో ఉండు అన్నాడు. ప్రారంభంలో సౌండ్ సిస్టమ్ పరిచర్య దగ్గర అవసరం ఉంది, అనిల్ బ్రదర్ ఉంటున్నాడు, ఆ బ్రదర్తో పాటు నువ్వు ఉండు అన్నాడు. సరేనండి అని చెప్పాను. నేను వెళ్ళి అక్కడున్న సహోదరుడితో పాటు కూర్చొని సౌండ్ సిస్టమ్ పెట్టడం, స్పీకర్లు మొయ్యడం, అవన్నీ చేస్తున్నాం. రోజులు గడుస్తున్నాయి, చిన్నగా ఆపరేటింగ్ అనేది నేర్చుకుంటున్నాం. ఒక్కొక్కసారి మెయిన్గా ఉండే వ్యక్తి ఉండట్లేదు, ఆ వ్యక్తి లేనప్పుడు నేను సౌండ్ సిస్టమ్ పెట్టాల్సి వస్తుంది. నాకేమో చేతగాట్లా, నాకేమో కుదరట్లా. వందలాది వేలాది మంది ప్రజలు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు అన్నవాక్యం కోసం. నేనేమో ఆ సౌండ్ సిస్టమ్ దగ్గర నుండి సరిగా పెట్టకపోయేసరికి లైవ్లోనే హమ్మింగ్ రావడం, లైవ్లోనే డిస్టర్బెన్స్ రావడం, జనాలందరూ ఇబ్బంది పడటం. ఇంత ఆశతో చాలా దూరాల నుండి వచ్చి వాళ్ళు బాధతో ఇంటికి వెళ్ళకూడదు. చాలాసార్లు సరిగా పెట్టలేకపోయాను నేను సౌండ్ సిస్టమ్. అప్పుడు నాకు అనిపించింది, ఇక దీంట్లో ఉండడం అనవసరం. మనం చేతకానప్పుడు ఎందుకు ఉండాలి? అన్న దగ్గరికి వెళ్ళి, నాకు సౌండ్ సిస్టమ్ పెట్టడం రాదు, నేను ఈ రోజు నుంచి ఆ పరిచర్యలో ఉండను అని చెబుదామని వెళ్ళా. చాలాసార్లు మంచిగా పెట్టలేకపోయాను నేను సౌండ్ సిస్టమ్, మనసు కురింగిపోయింది. వీళ్ళు వచ్చి, ఏంది బాబు సరిగా పెట్టాయా సౌండ్ సిస్టమ్, దూరాల నుండి వస్తున్నాం అని కొంతమంది అనేవాళ్ళు, కొంతమంది తోలనాడి మాట్లాడేవాళ్ళు, కొంతమంది కించపరిచి మాట్లాడేవాళ్ళు. అన్ని రకాలుగా మనసు కృంగిపోయి శాలేమన్న దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నుంచి నేను సౌండ్ సిస్టమ్ పరిచర్యలో ఉండనండి అని చెప్పా. ఎందుకురా అన్నాడు. నాకు పెట్టడం చేతకాట్లేదు, ఆపరేటింగ్ సిస్టమ్ నాకు తెలియట్లేదు, నేను మానుకుంటాను అన్నా. అప్పుడు అన్న నాతో ఏమన్నాడు తెలుసా? రే, ఏదైనా ఒక దాంట్లో అడుగు పెడితే ఎలా ఉండాలో తెలుసా? పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగుయ పట్టవలెను, పట్టు పట్టి వీడుట కంటే పడి చచ్చుటే మేలు. ఈ సూక్తి ఆ రోజు నాకు చెప్పాడు. దేంట్లోకి తొందరపడి ఎంటర్ అవ్వకూడదు, ఏ లక్ష్యాన్ని తొందరపడి ఎంచుకోకూడదు. వన్స్ ఒక్కసారి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఒక దాంట్లో అడుగు పెట్టిన తర్వాత
ప్రాణమైనా పోవాలి, గమ్యమైనా చేరాలి. తొందరపడి అడుగు పెట్టకూడదు. పెట్టామంటే చావరేవో తేల్చుకురావాలిరా. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టు పట్టి వీడుట కంటే పడి చచ్చుటే మేలు. ఆ మాటలు చెప్తుంటే రోమాలు లెక్క పొడుచుకున్నాయి నాకు. ఒక పట్టు పట్టి ముందుకెళ్ళి వెనక్కి తిరిగి రావడం కంటే అక్కడ పడి చావడం మేలన్నాడు. ఒక దాంట్లోకి వెళ్ళాం, నాగలి మీద చేయి పెట్టాం, వెనక తట్టు చూడకూడదు, ప్రాణం పోయినా పర్వాలేదు. అది స్టడీ కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఏదైనా ఆపరేట్ చేయడం కానీ, జీవితంలో ముందుకు వెళ్ళటం కానీ, ఆధ్యాత్మిక జీవితమే కానీ, వాక్యం చెప్పడమే కానీ, పాట పాడడమే కానీ, ప్రేయర్ చేయడమే కానీ, ఒక ఊరు సేవకు వెళ్ళడమే కానీ, సేవకు తర్ఫీదు అవ్వడమే కానీ, వన్స్ ఒక్కసారి అడుగు పెట్టావంటే చావైనా రావాలి, లేదా గమ్యమైనా చేరాలి, వెనక్కి తిరిగేది లేదు. హల్లెలూయా. ఈ రోషం మన నరనరాన ఉండాలి అని ఆ రోజు చెప్పాడు నాకన్నా. అప్పుడు ప్రేరేపించబడి నిజమే కదా అని మరలా సౌండ్ సిస్టమ్ పరిచర్యలోకి వస్తే, ఈరోజు మన మీటింగ్స్లో బయట ఎవరో వచ్చి మనకు సౌండ్ సిస్టమ్ పెట్టేది లేదు. బయట వాళ్ళని తెచ్చి సౌండ్ సిస్టమ్ పెట్టించాలి అని అంటే ఒకసారి కొంతమంది 40-50 లక్షలు అడిగారు. సౌండ్ సిస్టమ్కి 3-4 రోజులు పెట్టడానికి 40-50 లక్షలు అడిగారు. ఈరోజు బయట నుంచి ఎవరో వచ్చి మన సౌండ్ సిస్టమ్ పెట్టట్లేదు. ఎవరు పెడుతున్నారో తెలుసా? మన తండ్రి సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డలే సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేస్తున్నారు. కొట్టాం. వెనక్కి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. నువ్వు ఎందులో ఉన్నావో, ఏం పట్టుకున్నావో, ఎట్టి వెళ్తున్నావో, మన వల్ల కాదులే, మనం చేయలేంలే, మనం ముందుకు వెళ్ళలేంలే అని వెనక్కి వెళ్ళకూడదు. అట్లా వెనక్కి ఒక్కసారి వెళ్ళడం అలవాటైతే తమ్ముడు, నీ బ్రతుకంతా అదే పద్ధతి. చూడు, ఒకసారి ఒకటి అలవాటైందంటే ఇక జీవితాంతం అదే. ఒకటి పట్టుకుంటాం, కొంతకాలం వెళ్తాం, అది సెట్ కావట్లేదు, అక్కడ పడేస్తాం. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకొంతకాలం ఇంకోటి దాన్ని చేస్తాం, అది సెట్ కదా, దాన్ని అక్కడ పడేస్తాం. ఇంక బ్రతుకంతా చచ్చిపోయిందాక అంతే. ఇక ఒక సామర్థ్యం రాదు, ఓ లక్ష్యాన్ని చేరలేవు, ముందుకు వెళ్ళలేవు అంతే. ఎందుకంటే నువ్వు ఎక్కడెక్కడే తిరుగుతుంటావు, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఎప్పుడు ముందుకు వెళ్తావు? ప్రభు అంటున్నాడు, లేదు, ఈరోజు రోషం తెచ్చుకో, నడుం కట్టుకో, చావో రేవో. నువ్వు అనుకుంటున్నావు ఓ పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నానని, రోజు కొంచెం చేసుకుంటా వెళ్ళు. ఏంటి? రోజు కొంచెం చేసుకుంటా వెళ్ళు, గమ్యం చేరేది ఖాయం. ఎందుకంటే నీకు నా దేవుని కృప తోడుగా ఉంది, నా సన్నిధి నీకు తోడుగా వచ్చిద్దని నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. చెప్పు గట్టిగా, దేవునికి స్తోత్రం చెప్పు. నా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. పట్టు ధైర్యాన్ని విడిచిపెట్టు మాకు, వెనకడుగు వెయ్యి మాకు. చావో రేవో తేలేంత వరకు ఈ దారిలో ఉండ. నిందలు, అవమానాలు, సూటిపోటి మాటలు ఎదురవుతాయి, లెక్క చేయి మాకు. ఇదిలించేసుకొని మనం ముందుకెళ్ళాలి. మన గురంతా దేని మీద ఉండాలి? కంఠంలో ఊపిరిన్నంత వరకు అదే గమ్యం చేరాలి, అక్కడికి చేరాలి, కొట్టాలి విజయం. ఒకటే లక్ష్యంతో ముందుకు సాగు మిత్రమా, గెలిచేది నువ్వే.